మేము మా కమ్యూనిటీ అడ్వకేట్ అయినప్పుడు కూడా మేము ఎందుకు ఖండిస్తున్నామంటే ఇదంతా కూడా ఒక మతోన్మాదుల చర్య. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి ప్రధాన న్యాయమూర్తి ఆ స్థానానికే రక్షణ లేకపోతే లౌకికవాదం అనే పేరుతో ముసుగులో చేస్తున్నటువంటి దౌర్భాగ్య పరిస్థితిని ఈ దేశ ప్రజలు గమనించాలా. ఢిల్లీ సుప్రీంకోర్టులో సోమవారం చోటు చేసుకున్న ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహానికి దారితీసింది. న్యాయవాది రాకేష్ కిషోర్ భారత ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవాయ్ గారిపై ఆయన ఒక హిందూ దేవుడి గురించి చేసిన వ్యాఖ్యలతో ఆగ్రహించి బహిరంగంగా కోర్టు నడుమ చెప్పు విసిరారు. ఈ చర్యను న్యాయవాద సమాజం అత్యంత దూషణీయమైనదిగా, అనాగరికమైనదిగా పేర్కొంది. ఈ ఘటనపై కర్నూలు నేషనల్ లాయర్స్ ఫోరం ఫర్ సోషల్ జస్టిస్ ఏఐఎల్యు, బహుజన లాయర్స్ ఫోరం గట్టి ఖండన వ్యక్తం చేశారు. న్యాయవాది అనే ముసుగులో ఒక మత దురహంకారి చేసిన ఈ చర్య న్యాయవాద వృత్తిపై ఒక మచ్చ. ప్రతి ప్రాక్టీస్ చేస్తున్న న్యాయవాది సిగ్గుతో తలదించుకునే స్థితి వచ్చిందని వారు చెప్పారు. ఇదే ఘటనను ఖండిస్తూ కర్నూలు బార్ అసోసియేషన్ కూడా నేడు కోర్టు పనులను బహిష్కరించి నిరసనలు వ్యక్తం చేశారు. అసోసియేషన్ కార్యదర్శి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఇలాంటి సంఘటన చాలా అవమానకరమైనదిగా వారు పేర్కొన్నారు. న్యాయవాదులు న్యాయ వ్యవస్థకు ఒక వెన్నముక్క లాంటి వారు. ఇలాంటి అక్రమ చర్యలు న్యాయవాద వృత్తిని అపఖ్యాతి పాలు చేస్తాయని వారు చెప్పారు. సీనియర్ అడ్వకేట్ మాదన్న మాట్లాడుతూ ఇది తీవ్రంగా ఖండించదగ్గ సంఘటన అని వారు చెప్పారు. ఆ న్యాయవాదిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని వారు పేర్కొన్నారు. అడ్వకేట్ రవికాంత్ ప్రసాద్ మాట్లాడుతూ దేశంలో 144 కోట్ల ప్రజలు ఈ సంఘటనతో షాకుకు గురయ్యారని వారు చెప్పారు. న్యాయవాది వృత్తి గౌరవాన్ని కాపాడటం అందరి బాధ్యత అని ఆయన అన్నారు. ఇకపోతే ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవాయ్ ప్రశాంతత ఈ దాడి అనంతరం కోర్టు కార్యకలాపాలను నిష్కలంగా కొనసాగించిన తీరు దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్నాయి. ఈ ఘటనను దృష్టిలో ఉంచుకొని న్యాయవాద వృత్తి నైతిక విలువలను కాపాడాలని, ఇలాంటి ఘటనలు మళ్ళీ జరగకూడదని న్యాయవాద సంఘాలు ఏకమై తీర్మానించాయి. నిన్న దేశంలో అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సీజే గారి పైన, చీఫ్ జస్టిస్ గవాయ్ గారి పైన రాకేష్ అటువంటి ఒక సీనియర్ అడ్వకేటు అరుసుగా ప్రవర్తించడంపై దేశవ్యాప్తంగా న్యాయవాదులందరూ దీన్ని ఖండిస్తున్నారు. అదేవిధంగా కర్నూలు బార్ అసోసియేషన్, జిల్లా బార్ అసోసియేషన్ మేమందరం కూడా ఈరోజు విధులను బహిష్కరించి మొత్తం దానికి సంఘీభావం తెలవడం జరిగింది. ఏదేమైనప్పటికీ కోర్టులో న్యాయవాదులు సంయమనం పాటించాలా, అదేవిధంగా జడ్జి గారు కూడా అనుకూలంగా ఏదైనా సమయంలో మాట్లాడాల్సిన పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ న్యాయవాది అన్ని విషయాలు తెలిసిన న్యాయవాది ఈ విధంగా ప్రయోజనం ఏమైనా, ఎందుకంటే మనకు రాజ్యాంగం చాలా ముఖ్యము. రాజ్యాంగాన్ని గౌరవించాలా, రాజ్యాంగం మౌలిక సూత్రాలను అనుసరించి న్యాయవాదులు నడవాలా. న్యాయవాదులు దేశంలో ప్రతి ఒక్క పౌరు కూడా ఒక మార్గదర్శకంగా ఉండాల్సిన పరిస్థితి. మనం ఇలాంటి చర్యలు పాల్పడితే ప్రజానీకం ఏం తెలియనట్టు వాళ్ళు దీన్ని ఆసరాగా తీసుకొని చులకనగా చూసేటువంటి భావం ఉంటుంది. కాబట్టి న్యాయవాదులు ఒక రకమైనటువంటి వాదంతో నిజానిజాలు గ్రహిస్తూ ఏ సమయంలో ఏది మాటలు తెలుసుకొని ఏదైనా ఉంటే కూడా ఒక పిటిషన్ ద్వారా కానీ లేదంటే మాటల ద్వారా కానీ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఆవేశం తెచ్చుకొని ఒక న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి దానిపైన మీరు చేయడం వల్ల ప్రజల్లో ఒక చెడు అభిప్రాయం పెట్టే అవకాశం ఉంది. కాబట్టి బ్రాడ్ మైండ్తో ఆలోచన చేసి న్యాయవాదులు నడుచుకోవాలా. మేము మా కమ్యూనిటీ అడ్వకేట్ అయినప్పుడు కూడా మేము ఎందుకు ఖండిస్తున్నామంటే ఇటువంటి చర్య పద్ధతి కాదని చెప్పడం తప్పనిచ్చి అడ్వకేట్లు తిట్టడం కాదు. న్యాయవాదులు కూడా సంస్కృతి పాటించి చేసుకోవాలా. దీనిపైన దేశవ్యాప్తంగా ఈరోజు కళలు జరుగుతున్నాయి. వాటిని కూడా మేము సాధారణంగా మంచిదని చెప్తున్నాము. దాంట్లో భాగంగానే ఈరోజు మేము కర్నూలు జిల్లా న్యాయవాద అసోసియేషన్ తరఫున కోర్టు విధులు బహిష్కరించి దాని సంఘీభావం తెలుతూ ఎటువంటి చర్యలకు ఎప్పుడు కూడా న్యాయవాదులు పాల్పడకూడదని ఒక రకమైన సముచితమైనటువంటి హెచ్చరిక చేస్తూ ఏదైనా ఉంటే మనము సముచితంగా చేసుకోవాలని చెప్పి కోర్టులోన, అలాగే అందరూ కూడా దీన్ని తీసుకోవాలని చెప్పిన ఆదర్శంగా తీసుకోవాలా. ఇటువంటి దాన్ని ఖండించేటువంటి దానిని అందుకే ప్రవర్తించకూడదు. మెయిన్ న్యాయవాదులు దీర్ఘంగా ఆలోచించి బ్రాడ్మెంట్ చేయాలని చెప్పి కోరుతూ ఈరోజు ఈ నిరసన ర్యాలీ ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి దాని అందరూ సంఘీభావం తెలుపుతున్నాను. నా పేరు వెంకటేశ్వర్లు, కర్నూలు జిల్లా న్యాయవాద సంఘం
సెక్రటరీ, జనరల్ సెక్రటరీ ఎం వెంకటేశ్వర్లు. థ్యాంక్ యూ. సోదరులారా, ఈరోజు మరి న్యాయవాదులం అందరం కూడా కొంతమంది కలిసి ఒక ధర్నా ప్రొటెస్ట్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఎందుకంటే నిన్నటి దినము మరి నిన్న మన ప్రధాన న్యాయమూర్తి గారికి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారికి జరిగినటువంటి అవమానానికి మరి మేము అందరం కూడా కలిసి దాడిని ఖండిస్తూ న్యాయవాదులందరూ కూడా మరి ప్రొటెస్ట్ చేయడం జరిగింది. ఇది చాలా మరి చీకటి రోజు నిన్నటి దినం. భారత ప్రధాన న్యాయమూర్తి ఆ స్థానానికే గౌరవం లేదు అని చెప్పి మేము మరి నిరసించడం జరిగింది. ఇదంతా కూడా ఒక మతోన్మాదుల చర్య. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి ప్రధాన న్యాయమూర్తి ఆ స్థానానికే రక్షణ లేకపోతే సాధారణమైనటువంటి పరిస్థితి ప్రజలకు ఎలా నమ్మకం కలుగుతుంది అని చెప్పి మేమంతా ప్రశ్నిస్తున్నాం. మరి ప్రధాన న్యాయమూర్తికి ఆ రీతిగా జరగడం చాలా మరి ప్రజాస్వామ్యంపై దాడి, రాజ్యాంగంపై దాడిగానే మేము దాన్ని అనుకూలంగా తీసుకోగలము. కాబట్టి ఇటువంటి శక్తుల పట్ల, మరి మతోన్మాద శక్తుల పట్ల కూడా అప్రమత్తంగా ఉండాలి. మరి రాజ్యాంగాన్ని కాపాడుకోవాలా, అదే రీతిగా ప్రజాస్వామ్యాన్ని కూడా కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ నిన్నటి జరిగినటువంటి ఈ కార్యక్రమానికి ప్రధాన న్యాయమూర్తి గారిపై జరిగినటువంటి ఆ దాడిని ఖండిస్తూ మేమందరం కూడా ముక్తకంఠంతో మరి నిరసించి ధర్నా చేయడం కూడా జరిగింది. ప్రజాస్వామ్యవాదులందరూ కూడా దీన్ని ఖండించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మేము కర్నూలు జిల్లా న్యాయవాదుల తరఫున తెలియజేస్తున్నాం. నా పేరు ఏ మాదన్న, అడ్వకేటు, సీనియర్ న్యాయవాది. ఇంత జరిగినా సార్, ఒక్క నిమిషం, ఇంత జరిగినా కూడా సిజేఐ గారు ఆయన మొత్తం సైలెంట్గా ఉండడంపై ఏం కారణాలు ఉండొచ్చు సార్? ఆయన మరి నిన్నటి దినమే ప్రకటించింది. ఆయన జరిగిన వెంటనే కూడా ప్రకటించడం చాలా హుందాతనంగా ఆయన వ్యవహరించడం జరిగింది. ఇది మరి నా యొక్క మరి ప్రత్యేకతను, నా యొక్క మరి ఆలోచనలు వాళ్ళు మలిచేదానికి ఆస్కారమే లేదు. మీరు కొనసాగించండి, మీ యొక్క వాదనలు కొనసాగించండి అని చెప్పి ఆయన చెప్పడం కూడా ఆయన వ్యక్తిత్వానికి అది ఒక నిదర్శనం అని చెప్పి నమ్ముతుంటున్నాము. కాబట్టి ఇది మరి ఆ కేసును కూడా మరి రిజిస్టర్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకొకరు కూడా అటువంటి మరి చర్యలకు పాల్పడకుండా తీవ్రంగా ఆ వ్యక్తిని శిక్షించాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఆ వ్యక్తికి నేను చేసిన దానిపై పశ్చాత్తాపం లేదని అడ్వకేట్ చెప్తున్నారు. ఇది వెనకాల ఏమైనా, దీని వెనక ఆయన ఒక్కడు కాదు ఉండేది, దీని వెనక అనేకమైనటువంటి మతోన్మాద శక్తులు ఉన్నాయి. కాబట్టే దీని విషయంలో అతను స్పందించడం లేదు, రియలైజేషన్ కావడం లేదు. దీనికి ప్రధాన కారణము మతోన్మాదులు ఆ రీతిగా మరి పెచ్చిరేగిపోతుండడమే దీనికి కారణము. మతోన్మాదులను అనుసాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజాస్వామ్య దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరుడు కూడా దీన్ని గమనించాల్సినటువంటి అవసరం ఉంది. అటువంటి శక్తుల పట్ల మనం అప్రమత్తంగా ఉండాలని చెప్పి నేను తెలియజేస్తున్నాను. భారతదేశ న్యాయ వ్యవస్థలో నిన్నటి దినమున జరిగినటువంటి అంశము ఈ దేశ సార్వభౌమత్వానికి, లౌకికవాదానికి తీవ్రంగా విఘాతం కలిగిందనే నమ్ముతూ భారతదేశం ప్రజల్లారా, ఈ దేశానికి ఒక విశాలమైనటువంటి రాజ్యాంగ పరిరక్షణ కోసం అంబేద్కర్ గారు ఆ రోజు అగ్రరాజ్యాలను మించి బ్రిటిష్ యొక్క ఆలోచన విశ్లేషణ చేసి భారతదేశంలో ఉన్నటువంటి ఈరోజు 144 కోట్ల మంది సుశాల హృదయంతో లౌకికవాదానికి పరిరక్షణ ఉండాలని అంబేద్కర్ గారు ఆ రోజు ఈ దేశానికి ఒక పటిష్టమైనటువంటి విశాలమైనటువంటి రాజ్యాంగము మన దేశానికి గౌరవిస్తుంటే, ఇటీవల అగ్రరాజ్యమైనటువంటి అమెరికా ఎన్నికల్లో మరి బుష్ గారు దానికి సంబంధించినంత వరకు ఒక మాట చెప్పారు. ఇప్పుడు ఉన్నటువంటి అధికారులు కానీ ఏమైనా కానీ భారతదేశం రాజ్యాంగం సల్యూట్ కొట్టి అంబేద్కర్ బొమ్మ పెట్టి ప్రపంచంలో ఓట్లు అడుగుతుంటే, నిన్న జరిగినటువంటి విషాదము లౌకికవాదం అనే పేరుతో ముసుగులో చేస్తున్నటువంటి దౌర్భాగ్య పరిస్థితిని ఈ దేశ ప్రజలు గమనించాలా. ఈ బ్రిటిష్ వార సామ్రాజ్యం నుంచి భారతదేశానికి స్వాతంత్ర సమయంలో న్యాయవాదులు వాళ్ళ యొక్క మేధావితనంతో ఈ దేశానికి ఒక రక్షణగా ఉన్నారు. ఆ రోజు జరిగినటువంటి ఈరోజు సంఘటన, మరి ఈరోజు గవాయ్ గారు భారతదేశ మెయిన్ ప్రధాన న్యాయమూర్తిగా ఉండారంటే ఒకసారి ఆలోచించాలా.
ఆయన ఎన్నో కష్టాలు పడి ఈ 144 కోట్ల ప్రజల సురక్షిత గౌరవాన్ని ప్రతిష్ట విఘాతం కలగకుండా నెమ్మదితో సహనం దేశిస్తూ 200 సంవత్సరాలకు మెసేజ్ ఇచ్చేంత జడ్జిమెంట్ నిన్న ఇచ్చినారు. కాబట్టి మత ఛాందస్సవాదులు ఈ విఘాతము కలిగి చూస్తుంటే మేధావులైనటువంటి న్యాయవాదులు భవిష్యత్తులో పరిరక్షణగా ఉంటాం. న్యాయవాదులుగా ఆ రోజు దేశానికి ఉండం. ఈ రోజు విఘాతం కలగకుండా ఈ రోజు దేశం యావత్తున అనేకమైనటువంటి సంఘాలు, న్యాయవాది సంఘాలు, బార్ సెషన్లు ఆయనకు మద్దతు నిలబడుతూ ఈ దేశానికి రక్షణ కవచంగా న్యాయవాదులుగా ఉంటారనేదే నా యొక్క అభిప్రాయం. నా పేరు బిఎస్ రవికాంత్ ప్రసాద్, ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ జిల్లా అధ్యక్షుడు, కర్నూలు, ఏపీ. సార్, నిన్న జరిగిన ఏదైతే ఇది ఉందో సందర్భం ఉందో అది కోర్టులో కూడా మతోన్మాదం వచ్చేసిందని చెప్పగలుగుతాం. మతోన్మాదం వచ్చేసేసిందంటే ఆయన భౌతిక దాడిగా ఆయనకున్న పవర్గా ఏదో చేసేవాడు కానీ ఒక పటిష్టమైనటువంటి ఒక రాజ్యాంగ పీఠికని అగౌరవ పాలు కాకుండా ఈ దేశంలో అనేక కులాలు మతాలు ఉన్నారు కాబట్టి వాళ్ళ యొక్క లౌకికవాదాన్ని ఇంకా మరణించలేదు. ఇది మనుషులంతా తెచ్చిన లౌకికవాదం ఈ దేశానికి ఒక ప్రత్యేక పీఠిక అనే నినాదంతో ఆయన నెమ్మదిగా గౌరవించినట్టు ఆ సీటు గౌరవించినాడనేది మా అభిప్రాయం.